వెల్కమ్ టు 9 వైబ్స్. మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పిస్తోంది. ఈ నెల 9 నుంచి ఈ పథకం అమల్లోకి రాగా మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీగా ప్రయాణించవచ్చని చెప్పింది. ఎన్నడూ లేని విధంగా బస్సుల్లో అనూహ్యంగా రద్దీ పెరిగింది. దాదాపు 30 లక్షల మంది ప్రయాణం చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ మేరకు బస్సుల్లో పురుషులకు కేటాయించిన సీట్లలోనూ మహిళలే కూర్చుంటున్నారు. దీంతో పలువురు పురుషులు తమకు ప్రత్యేక బస్సు నడపాలని, లేదంటే అదనపు సర్వీసులైనా నడపాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలిసింది. మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చాక టీఎస్ఆర్టీసీ బస్సుల్లో రద్దీ గణనీయంగా పెరిగింది. కొన్ని బస్సుల్లో అయితే వెనుక వరుస సీట్లలో కూడా వారే కనిపిస్తున్నారు. దీంతో సీటు దొరకలేదని పురుషులు దిగి వెళ్లిపోతున్నట్లు ఇటీవల నిర్వహించిన ఆన్లైన్ మీటింగ్లో కండక్టర్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో అవసరమైన రూట్లు, సమయాల్లో పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడిపే విషయంపై టీఎస్ఆర్టీసీ యోచిస్తోంది. వృద్ధులకు ప్రత్యేకంగా సీట్లు కేటాయింపు పైన కసరత్తు జరుగుతోంది. మరోవైపు విద్యార్థులకు సైతం కొన్ని మార్గాల్లో బస్సులు నడిపే విషయాన్ని ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక సీట్లలో తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. ఆర్టీసీ బస్సుల్లో సీట్ల భర్తీ నిష్పత్తిని తెలిపే ఓఆర్ గతంలో 69% ఉండేది. గతంలో నిత్యం మహిళా ప్రయాణికులు 12 నుండి 14 లక్షలు ఉండగా ఇప్పుడు రాష్ట్రంలో 29 లక్షలు దాటుతున్నట్లు ఆర్టీసీ గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఓఆర్ దాదాపు 89% నమోదవుతుంది. ఉన్న వాహనాలతోనే అంత రద్దీని తట్టుకోవడం ఆర్టీసీకి సవాలుగా మారుతోంది. పట్నాల నుంచి గ్రామాలకు వెళ్లే ఆఖరి బస్సుల్లో రద్దీ మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పరిస్థితుల్ని డ్రైవర్, కండక్టర్లు దాదాపు 20 మందికి పైగా ఎండీ సజ్జనార్కి వివరించారు. దీనిపై సమస్య పరిష్కారానికి సూచనలు ఇచ్చారు. నిల్చునేందుకు స్థలం లేక, బస్సు ఎక్కలేక విద్యార్థులు అక్కడే ఆగిపోయి ఇబ్బంది పడ్డ ఘటనలు ఉన్నతాధికారులు దృష్టికి చాలానే వచ్చాయి. కాగా ఉన్నతాధికారులు ఆయా అంశాలపై దృష్టి పెట్టారు. డిపో మేనేజర్లు సైతం క్షేత్రస్థాయి పరిస్థితిని వివరించారు. సమయాల వారీగా రద్దీపై సమగ్ర సమాచారం వచ్చాక విద్యార్థులకు, పురుషులకు ప్రత్యేక బస్సులు నడపడంపై ఉన్నతాధికారులు ఆలోచన చేయనున్నారు. ఇవి సాధ్యం కాదంటే మహిళలకు మాత్రమే ప్రత్యేక బస్సులు నడపడం, ఇలా చాలా రకాల చర్చలు జరుగుతున్నాయని తెలంగాణ ఆర్టీసీ వర్గ సమాచారం. జీరో టికెట్ అని మహిళా ప్రయాణికుల్ని చిన్న చూపు చూడమని, వారి తరపున ప్రభుత్వం ఆ ఛార్జీ చెల్లిస్తుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పలు రకాల ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టామని ఆయన తెలిపారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.